మరో ఘోరమైన బస్సు ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకు అంతోంది. కర్ణాటకలో ఈ ఘోరం జరిగింది. ఒక ప్రైవేట్ ట్రావెల్ స్లీపర్ బస్ ని లారీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సులో ఉన్న 17 మంది ప్రయాణికులు సజీవ దహనమైపోయారు. ఈ ట్రావెల్స్ బస్ బెంగళూరు నుంచి షిమోగాకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. చిత్రదుర్గ జిల్లా గోర్లతు గ్రామంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఉదయాన్నే ఘోరమైన ప్రమాదం అంతులేని విషాదాన్ని నింపింది. స్లీపర్ బస్ ని లారీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి 17 మందికి పైగా సజీవ దహనమైపోయారు. కర్నూలు, రాజస్థాన్ లో జరిగిన ఘోరాలు మర్చిపోకముందే మళ్లీ అలాంటి భయంకరమైన దృశ్యం కళ్ల ముందుకు వచ్చేసింది. మరొక షాకింగ్ ఘటన అలాగే జరగడం నిజంగానే కలవరపెడుతోంది. ప్రమాదానికి సంబంధించి మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారం అందిస్తారు. నవీన్, అసలు ఏంటి ప్రమాదం, ఎప్పుడు జరిగింది, బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, ఎంతమంది బయటపడగలిగారు, డీటెయిల్స్ ఏంటి? అవును ప్రత్యూష, మా పొద్దునే భారీ ప్రమాదం బెంగళూరు మళ్ళీ చిత్రదుర్గ హైవేలో జరిగింది. పొద్దున్నే 4 గంటల సుమారుగా బెంగళూరు నుంచి చిత్రదుర్గ మూలకంగా వెళ్తా ఉన్న బస్సు మంటలు ఒకేసారిగా లారీ ఎదురుగా వచ్చినంత లారీ దిక్కి కొట్టిన ప్రమాదంలో మంటలు చెలరేగాయి. ఈ మంటల వల్ల 17 మంది ఒకేసారిగా అదిలో సజీవ దహనం అయ్యారు. ఇప్పుడు మనకి వస్తున్న వార్తలు, ఇప్పుడు ఆ సజీవ దహనం అయిన వాళ్ళలో కొంతమంది 9 మందికి అధికంగా బస్సులో ఉన్న వాళ్ళు అపాయం నుంచి పారయ్యారు. వాళ్ళని కూడా అంబులెన్స్ లో కొంతమందిని హాస్పిటల్ కి స్థలి పంపించి అక్కడ చికిత్స ఇవ్వడం జరుగుతా ఉంది. అలాగే బస్ లో క్రిస్మస్ రజాలు ఉండడం వల్ల బెంగళూరు నుంచి చిత్రదుర్గ వైపుకు చాలా మంది రాత్రి బస్ లో ప్రయాణం చేసేవారు. దాంట్లో చిత్రదుర్గ నుంచి బెంగళూరు పక్కకి వెళ్తా ఉంటే లారీ ఏకాఏకి వచ్చి డివైడర్ దాటుకొని ఈ మరో రోడ్ లో వస్తున్న ఒక బస్ కి ఢీ కొట్టడం వల్ల ఈ ఒక ప్రమాదం జరిగింది అని ఇప్పుడు ప్రత్యేక దర్శకులు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు అంబులెన్స్ అగ్నిశామక వాహనాలు అలాగే జిల్లా రైలు కూడా ఇప్పుడు అలర్ట్ అయ్యింది. అక్కడికి వచ్చి ఏది యాక్సిడెంట్ కి ఏది ప్రముఖ కారణం అనే దాని వల్ల పరిశీలన కూడా చేస్తా ఉన్నారు. ఈ వెనకాలే సహా కర్నూలులో కూడా ఇలాంటి ఘోరమైన ప్రమాదం జరిగింది. అది చేతు అది రాకముందు మరొక ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఒక షాక్ గురైంది అని చెప్పవచ్చు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన పాసెంజర్స్ ఏమైనా డీటెయిల్స్ చెప్తున్నారా అసలు ఆ టైంలో ఏం జరిగింది అని? ప్రతిష, ఒక్కసారిగా అందరూ ప్యాసింజర్స్ కూడా ఒక ప్రమాదం వల్ల షాక్ కి గురైనారు. ఇప్పటి వరకు కొంతమంది అందరూ కూడా నిద్రలో ఉండడం వల్ల ఎవరికి కూడా ఏం జరిగింది అనేది ఒక్కసారిగా తెలియలేదు. ఇప్పుడు అందరూ కూడా ఒక రీతి షాక్ గా ఉన్నారు. వాళ్ళని మాట్లాడించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ప్రత్యేక దర్శకులు చెప్పారు ప్రకారం మీరు లారీ ఏకాఏకి రావడం వల్ల డివైడర్ దాటుకొని వచ్చి మరో రోడ్ లో వస్తున్నట్టు బస్సుకి ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని చెప్తా ఉన్నారు. లారీ చాలకుని ప్రమాదం వల్ల 17 మంది ఇప్పుడు ప్రాణం పోగొట్టుకొని నష్టపోయినారు. దీని వల్ల కూడా ఇప్పుడు పోలీసులు కూడా చర్యలు తీసుకొని ఎంక్వైరీ కూడా చేస్తా ఉన్నారు ప్రతిష.